అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితముల్ శరీరాశకు లోబరచి, మన యౌవన జీవితముల్ శరీరాశలకు లోబరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ, పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ, కుమ్మరించెను మన ప్రభు కృతజ్ఞత చెల్లింతుము. కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన దేవుని కర్పించెదము జీవాత్మా శరీరములను. మన దేవుని కర్పించెదము ఆత్మ ప్రాణ శరీరము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందకునుపు అపోస్తలుల కార్యములు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందకునుపు అపోస్తలుల కార్యములు 6వ 6వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 6వ 6వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజలందరి మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేసుండెను. మరొక మాట కూడా చదువుకుందాం. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మాటలాడుటేందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. 6వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు 12 అపోస్తలులను తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారికి ఈ పనికి నియమితం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిచారకులైనటువంటి వాళ్ళు కూడా ఎలాగుండాలి, ఆహారం వడ్డించే వాళ్ళు కూడా ఎలాగుండాలంటే అండి, 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమించును. కాబట్టి పరిచర్య చేసేవాళ్ళు కూడా, సర్వింగ్ చేసేవాళ్ళే కావచ్చు, ఏ పని చేసినా దేవుని మందిరంలో పని చేసే బిడ్డలు ఎలాగ ఉండాలంటే దేవుని ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వ్యక్తులై ఉండాలన్నమాట దేవుని యొక్క పరిచర్య చేయాలంటే. కాబట్టి ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వెధవరాండ్రకు పరిచర్య చేయాలంటే, దేవుని ప్రజలకు పరిచర్య చేయాలంటే వాళ్ళు అపోస్తులు అంటున్నారు, ఒక 7 మీరు ఏర్పరచుకోనండి. వారు ఎవరు కావాలి అని అంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 వ్యక్తులను ఏర్పరచుకోమని చెప్తూ వచ్చినారు. కాబట్టి అప్పుడు వాళ్ళు చూస్తూ వచ్చినప్పుడు 7 వ్యక్తులను వారు ఏర్పరచుకున్నప్పుడు వారిలో మరి స్తెఫన్ను వారు ఏర్పరచుకున్నారు అనమాట. 7 వ్యక్తులను వారు ఏర్పరచుకున్నారు. 5వ వచనంలో రాయబడింది. మరి వాళ్ళల్లో ఎవరిని ఏర్పరచుకున్నారంట? స్తెఫన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత ఇంకా చాలా మందిని ఏర్పరచుకున్నారు. అయితే ఈ స్తెఫన్ ఎలాంటి వాడంటే మనం చూసినట్లయితే ఈ స్తెఫను మరి సంఘ పరిచారికుల్లో ఒకడనమాట, పరిచారికుడు ఆయన. అయితే ఈ స్తెఫను పరిచారికుడే కానీ పరిచారికుల్లో ఒకడైనప్పుడు కూడా దేవుని పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉండేవాడు అనమాట. ఆది సంఘంలో దేవుని పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉండేవాడు. అంతేకాదు 5 అంతలతో నింపబడినటువంటి వాడు. ఏంటి 5 అంతలు అంటే? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ కృపతోనూ బలముతోనూ జ్ఞానముతోనూ నింపబడినవాడు. 5 అంతల దీవెనలతో నింపబడినటువంటి వాడు స్తెఫను. దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే మనం కూడా ఈ 5 అంతల 5 అంతలుగా నింపబడాలి. 5 అంతలుగా నింపబడుతూ వచ్చినాడు. ఏంటి నింపుతూ వచ్చినాడంట? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ కృపతోనూ బలముతోనూ జ్ఞానంతో నింపబడ్డాడంట. చూడండి, చదువుకుందాం మాటలు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసంతోనూ చూడండి, అక్కడ విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్తెఫను. దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలా? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. తర్వాత 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేస్తుండెను. కాబట్టి ఎలాంటి దాంతో నింపబడుతూ వచ్చినాడు అంటే 8వ వచనంలో బలముతో నింపబడుతూ వచ్చినాడు. 3వ వచనం చూడండి, 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన స్తెఫను ఎలాంటి వాడు అంటే జ్ఞానముతో నింపబడినటువంటి వాడు, ఆత్మతో నింపబడిన 5 అంతలుగా నింపబడినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే అలాంటి కృపలో మనం కూడా ఉండాలి. కాబట్టి స్తెఫను ఆ రీతిగా నింపబడుతూ వచ్చినాడు అనమాట. అంతేకాదు స్తెఫను గురించి మనం చూసినట్లయితే దేవుని చరిత్ర తెలిసిన వాడు స్తెఫను, దేవుని వాక్యం ఎరిగిన వాడు స్తెఫను. 7వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే అబ్రహాము గురించి, ఇసాకు గురించి, యాకోబు గురించి, తర్వాత ఇక్కడ భక్తుల గురించి 9వ వచనంలో
7వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు గురించి, 17వ వచనంలో మరి ఇక మనం చూస్తే మన భక్తులు మన పితరుల పేర్లు అన్నీ రాయబడితే వచ్చినాయి. మోషే గురించి చెప్పినాడు, మన పితరులు ఏ రీతిగా ఉన్నారు, అరణ్యంలో ఏ రీతిగా ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఏ రీతిగా ఉన్నారు, ఐగుప్తు దేశం నుండి దేవుడు ఏ రీతిగా వాళ్ళని తీసుకుని వచ్చినాడు, అబ్రహాం విగ్రహారాధన చేస్తున్నప్పుడు అబ్రహాంని ఏ రీతిగా దేవుడు రక్షించుకున్నాడు 2వ వచనంలో చెప్తున్నాడు. మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, కాబట్టి అబ్రహాం గురించి, కల్దీయుల గురించి ఎన్నో విషయాలు చెప్తూ వచ్చినాడు. ఎర్ర సముద్రంలో 36వ వచనంలో ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన సూచక్రియల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి చెప్తూ వచ్చినాడు. 39వ వచనంలో మోషే గురించి చెప్తూ వచ్చినాడు, మన పితరులు అతనికి లోబడలేదని మాట్లాడుతూ వచ్చినాడు. 42వ వచనం నుండి మనం చూస్తే మరి ఇశ్రాయేలు ఇంటి వారు అరణ్యంలో 40 ఏండ్లు దేవుని మాట వినలేదని, వారు దూడని సేవిస్తూ వచ్చినారని, నక్షత్రాలని పూజిస్తూ వచ్చినారని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు స్తెఫను అన్నమాట. తర్వాత యాకోబు గురించి తెలియజేసినాడు. తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ వచ్చినాడు. స్తెఫను ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే కాదు, వాక్యంతో కూడా నింపబడినటువంటి వ్యక్తి అన్నమాట. దేవుని బిడ్డలైన దేవుని మనం కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. ఎవరైనా మనల్ని దేవుడి గురించి అడిగినప్పుడు చాలాసార్లు మనం చెప్పలేం, కానీ చెప్పాలి. దేవుని ఎరిగిన వారమే ఉండాలి. 7వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఐగుప్తు దేశం మొదలుకొని తిరిగి కానాన్ దేశం తీసుకొచ్చే వరకు అక్కడ దేవుడు చేసిన కార్యములన్నీ కూడా వివరిస్తూ వచ్చినాడు అనమాట. ఇంకా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి చెప్పలేదు. అక్కడ దాకా వాళ్ళు రానివ్వలేదు, వాళ్ళు వినలేదు, మతోన్మాదులు వినలేదన్నమాట. కాబట్టి స్తెఫను ఆ రీతిగా దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉన్నాడు అనమాట. తర్వాత సంఘ పరిచారికుల్లో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో ఎట్లా ఉండాలంట? నమ్మకమైన వారు ఉండాలి. దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దానిని మనం ఏం చేయాలి? నమ్మకంతో చేసే బిడ్డలంగా ఉండాలన్నమాట. సువార్తను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియజేస్తూ వచ్చినాడు. మతోన్మాదులకి దేవుని గురించి వివరంగా చెబుతూ వచ్చినాడు. ముస్కర్లైనటువంటి మనుషులకు దేవుని యొక్క సత్యాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ వచ్చినటువంటి వాడు. అంతేకాదు ధైర్యవంతుడు కూడా. ఎందుకంటే అక్కడ తనతో పాటు వాదించడానికి అనేక మంది వచ్చినారు. 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 9వ వచనంలో 5 రకాలైనటువంటి ప్రజలు వచ్చినారు అక్కడికి. వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తూ వచ్చినారు? ఎవరితో తర్కిస్తూ వచ్చినారు? స్తెఫనుతో తర్కిస్తూ వచ్చినారంట. తర్కిస్తూ వచ్చినప్పుడు 10వ వచనంలో అతడు మాట్లాడేందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఏం చేయలేకపోతూ వచ్చినారంట? ఎదిరింపలేకపోతూ వచ్చినారంట అండి. 9వ వచనంలో అనేక రకాలైనటువంటి ప్రజలు తన ఎద్దకు వచ్చినారనమాట. 5 రకాల ప్రజలు వచ్చారు. 5 రకాల ప్రజలు తన ఎద్దకు వచ్చి తనతో తర్కిస్తున్నప్పుడు మరి అతడు మాట్లాడుతుంటే దేవుని గురించి అతను మాట్లాడే మాటలను వారు ఏం చేయలేకపోయినారంట? అతన్ని ఎదిరించలేకపోయినారంట, మాట్లాడలేకపోతూ వచ్చినారంట. అంత చక్కగా వివరంగా ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని స్తెఫను గారు ఏం చేస్తూ వచ్చినాడు? తెలియచేస్తూ వచ్చినాడు అనమాట. అంతేకాదు స్తెఫను మరి గొప్ప గొప్ప భక్తుడు. ఎందుకంటే దర్శనం కలిగిన వాడు. స్తెఫను చనిపోతుంటేనంట ఆకాశం ఏమైందంట? ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున నిలబడుతూ చూసినాడంట. అలాంటి గొప్ప దర్శనం అందరూ చూడలేదు. స్తెఫను అలాంటి గొప్ప దర్శనాన్ని చూసినటువంటి వ్యక్తి. కాబట్టి నేను జీవితంలో కూడా అలాంటి స్తెఫను వంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు స్తెఫన్ని వారు ఎలాంటి వారిని కోరుకున్నారంటే 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమితం. కాబట్టి ఎలాంటి వాడంటే స్తెఫను మంచి పేరు పొందినటువంటి వాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఒక మంచి పేరు కలిగి ఉండాలండి. మనకంటే ఒక మంచి పేరు ఉండాలి, మంచి వ్యక్తులంగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో అనేక మంది ఒక మంచి వాళ్ళని వారు పేరు పొందినారు. అపొస్తలుల కార్యముల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము
22వ వచనం, అపోస్తుల కార్యములు 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలను మనుషుడు. చాలా ఇక్కడ మనం చూస్తే శతాధిపతి ఏం పేరు పొందుతూ వచ్చినాడంట? మంచి పేరు పొందుతూ వచ్చినాడంట. దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం, పౌలు దెర్బాకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వాసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనీలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఇలాంటి మంచి పేరు సంపాదించుకోవాలి. స్టెఫను కూడా ఎలాంటి వాడు అంటే మంచివాడు, మంచి పేరు పొందినవాడు అన్నమాట. దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ మంచి పేరు లేదు. మంచి పేరు అనేది చాలా మనకు అవసరం అన్నమాట. మంచిని సంపాదించుకోవాలి. చెడు సంపాదించుకోవడానికి నిమిషం పట్టదు. మంచిని సంపాదించుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఒక మంచి పేరు ఉండాలి. ఫలానా వ్యక్తి, ఓకే అండి, ఆయన చాలా మంచోడండి, ఆయనలో చాలా మంచి విషయం ఉంది, ఆ మనిషి చాలా మంచోడు అనే సాక్ష్యం చెప్పాలి. కానీ ఆ మనిషి అని మన గురించి చెడ్డ సాక్ష్యాన్ని మనం చెప్పించుకునే వారంగా ఉండకూడదు. కాబట్టి అపోస్తులైన ఆ యొక్క స్టెఫను గారు ఏం చేస్తూ వచ్చినాడంటే మంచి పేరు పొందినటువంటి వాడంట. కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో ఏర్పరచుకున్నారు. ఆ రోజుల్లో ఎలాంటి వాడిని ఏర్పరచుకున్నారంట? మంచి పేరు పొందినటువంటి వ్యక్తిని వాళ్ళు ఏర్పరచుకున్నారంట. స్టెఫను ఎలాంటి వాడంటే మంచి పేరు పొందినటువంటి వాడు. కాబట్టి మంచి పేరు ఇది ఎంతో దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తుంది అనమాట. మన గురించి చెడ్డగా చెప్పకూడదు. మన గురించి అందరూ మంచిగా చెప్పాలి, మంచి మాట్లాడాలి. దాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు స్టెఫను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. తర్వాత స్టెఫను ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం, ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోను. స్టెఫను ఎలాంటి వాడంటే విశ్వాసంతో నింపబడ్డాడంట. దేవుని బిడ్డలు విశ్వాసంతో నింపబడాలి. దేవుని బిడ్డలు విశ్వాసంతో, అవిశ్వాసంతో ఉండకూడదు. దేవుని బిడ్డలు విశ్వాసంతో ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసంతో జీవించాలి. స్టెఫను ఎలాంటి వాడిగా జీవిస్తూ వచ్చినాడంట? విశ్వాసంతో. మనం కూడా అలాంటి విశ్వాసంతో జీవించాలి. ఏమో ఈ రోగం తగ్గుద్దో లేదో, లేక పిల్లలు పుడతారో లేదో, పెళ్ళి అయిద్దో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు అన్నీ ఉంటాయి మనలో. అవిశ్వాసం, అపనమ్మకం. మనం అట్లా ఉండకూడదంట కదా. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంట? విశ్వాసముతో నింపబడుతూ వచ్చినాడంట కదా. విశ్వాసముతోనూ, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం ఏం కావాలి? పరిశుద్ధాత్మ, ఆత్మపూరులుగా ఉండాలండి. ఆత్మపూరులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని. కాబట్టి ఇతరులకు కూడా ఏమనిపించాలండి? ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అని అనిపించాలి. దేవుని ఆత్మ కలిగిన వాడంట. కాబట్టి మనం కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ కలిగినటువంటి వారమే ఉండాలి. ఫలానా వ్యక్తి చాలా ఆత్మీయుడండి, చాలా ఆత్మీయంగా ఉంటాడు, ఆయన చాలా ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఈయనలో ఏముంది? ఒక పరిశుద్ధత ఉంది. ఈయన ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము తీసిన వాళ్ళు చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దానియేలు ఎవరంట? పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అంటే పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వాడు అన్నమాట కదా. లోకాసు వార్తలో కొంతమంది మనకు కనపడుతూ ఉంటారు. దేవుని వాక్యంలో చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము, 14వ వచనం,
అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను తాక తన తల్లి గర్భను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలు అనేకులను తన ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. మనం ఇక్కడ చూస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను దేంతో నింపబడుతూ వచ్చినాడంట? పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చినాడంట. జకరియా ఎలిజబెత్ కూడా ఏం చేస్తూ వచ్చినారంట? చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 41 వచనం. ఎలిజబెత్ మరియా యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లనను. అంటే పరిశుద్ధాత్మ చేత ఏం కావాలండి? నింపబడాలి. జకరియా కూడా నింపబడుతూ వచ్చినాడు. చూడండి 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లనను. సార్లను మనం ఇక్కడ చూస్తే మరి అనేక మంది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎలాంటి వారుగా ఉంటూ వచ్చినారంటే వారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ వచ్చినారు, పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతూ వచ్చినారు. భక్తులైనటువంటి వారు కూడా అనేక మంది పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ వచ్చినటువంటి వారే ఉంటున్నారు. ఈ దినాన్ని మన ఆత్మతో నింపబడుతున్నాం, దురాత్మతో నింపబడుతున్నామా? పరిశుద్ధ ఆత్మతో నింపబడుతున్నాం. దేవుని ఆత్మతో నింపబడాలి. స్టెఫెను అయితే ఏ ఆత్మతో నింపబడ్డాడు? పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ వచ్చినాడంట. పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ వచ్చినాడు. తర్వాత ఏం చేశాడు? 6వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 6:8. స్టెఫెను కృపతోనూ బలంతోనూ నిండిన వాడై. అంటే స్టెఫెను ఏం చేస్తూ వచ్చినాడంట? కృపతో నింపబడ్డాడంట. దేవుని యొక్క కృపతో నింపబడుతూ వచ్చినాడు, కృపచేత నడిపింపబడుతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, సౌలు దేవుని కృపను కోల్పోయినాడంట. చాలామంది దేవుని కృపకు దూరం అయిపోతారు అనమాట. చాలామంది దేవునికి దూరం అయిపోతారు, దేవుని కృపను పోగొట్టుకుంటారు. చాలామంది దేవుని కృపను కోల్పోతారు. దేవుడు అంటాడు స్టెఫెనుకి, ఆ యొక్క సౌలుకి నా యొక్క కృపను దూరం చేసినట్లు నా కృపను నీకు దూరం చేయను అంటాడు. చాలామంది దేవుని యొక్క కృపను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని యొక్క కృపను కోల్పోతారు, కృపను పోగొట్టుకుంటారు. స్టెఫెను అయితే అట్లా కాదు, దేవుని కృపతో నింపబడుతూ వచ్చినాడంట. తర్వాత బలంతో నింపబడుతూ వచ్చినాడంట. 6వ అధ్యాయం 8వ వచనంలో బలముతో నింపబడుతూ వచ్చినాడంట కదా. దేవుని యొక్క ఆత్మ చేత, ఆత్మ జ్ఞానంతో, దేవుని ఆత్మ బలంతో నింపబడుతూ వచ్చినాడంట. కాబట్టి బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి వాడుగా స్టెఫెను జీవిస్తూ వచ్చినాడు. అంతేకాదు తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనది ఏంటంటే జ్ఞానం, దేవుని గురించినటువంటి జ్ఞానం. 3వ వచనం చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన సార్లు మనం ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క స్టెఫెనుకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే మరి ఎంతో శక్తివంతమైనటువంటి జ్ఞానం అనమాట. అది పైనుంచి వచ్చే జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోకంలో మనకు చాలా జ్ఞానం ఉంటుంది, లోక జ్ఞానం ఉంటుంది కొంతమందికి. దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండదు. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే నశించిపోతాం. జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ఏబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏబు గ్రంథం 28. ఏబు గ్రంథం చదవమ్మ. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం నిడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. 28వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. ఏబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం నిడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. కాబట్టి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నిడిచిపెట్టుటే జ్ఞానం. కాబట్టి వివేకం కలిగి ఉండటమే జ్ఞానం. దుష్టత్వం ఎప్పుడైతే దుష్టత్వాన్ని నిలుస్తారో వాళ్ళు జ్ఞానవంతులు. జ్ఞానం అంటే చాలా జ్ఞానం ఉంటుంది. కొంతమంది లోక జ్ఞానం బాగుంటుంది, దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండదు. కానీ లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళతో మనం తర్కిస్తే వాళ్ళ జ్ఞానం ఎదుట మనం నిలవలేం. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి జ్ఞానం కాదు,
లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మనకు ఎంతో అవసరం అన్నమాట. ఆయన గురించినటువంటి జ్ఞానం హోషేయ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏం కావాలంట? హోషేయ గ్రంథం 4వ అధ్యాయము, పేజీ నెంబర్ పాత నిబంధనలో 746, పేజీ నెంబర్ పాత నిబంధనలో 746. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును లోకమందు లేకపోవుట దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుని గురించినటువంటి జ్ఞానం, సత్యమును కనికరమును దేవుని గురించినటువంటి జ్ఞానం కావాలి. సత్యం ఉండాలి, కనికరం ఉండాలి, దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండాలంటాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం ఏమి లేదు, దేశమందు లేకపోవట దేవుడు చూసి దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ వచ్చినాడంట కదా. అందుకని ఏమంటాడు? 6వ వచనం చూడండి. నా జనులు జ్ఞానం లేని వారే నశించున్నారు, నువ్వు జ్ఞానం విసర్జించున్నావు గనుక నాకు యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను విసర్జించును. నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితివి కనుక నేనును నీ కుమారులను మర్తును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయిందంట, దేవుని వాక్యాన్ని మర్చిపోయినాడంట. దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు చాలామందికి. దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎక్కడ ఏ బిల్డింగ్ కొనాలి, ఏ స్థలం కొనాలి, వీటిని గురించినటువంటి జ్ఞానం ఉంది. కానీ రేపు చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా దీని గురించి చింతలేదు. అప్పుడు ఎవడు చూస్తాడు? నరకానికి వెళ్ళింది ఎవడు చూస్తాడు, చచ్చింది ఎవడు చూస్తాడు? ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ లోకంలో మనం ఏ ఇల్లు కట్టుకోవాలా, ఏ స్థలం కొనుక్కోవాలా, ఏ ఆస్తి సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, మన జ్ఞానం అంతా ఉపయోగించి ఏం చేయాలి? మంచి ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే మన పిల్లల మంచి పొజిషన్లోకి తీసుకురావాలి. ఇదంతా లోక జ్ఞానం మంచిదే, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం కూడా కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఎరగాలి. నువ్వు ఈ ధనం సరిపోతే నరకానికి వెళ్తావా, పరలోక రాజ్యానికి వెళ్తావో నువ్వు ఎరగినప్పుడే నిజమైన జ్ఞానం. దేవుని గురించినటువంటి జ్ఞానం లేదంట కదా. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానం అనేది స్టెఫను కలిగి ఉన్నాడు. ఎలాంటి జ్ఞానం అంట? అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మరి జ్ఞానంతో నింపబడినటువంటి ఎలాంటి జ్ఞానం అంటే చూడండి, చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం. అతడు మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోతుంది. అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే అక్కడ మనం చూస్తే 9వ వచనములో అనేక మంది తనతో తర్కిస్తున్నారు కానీ వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూస్తే వారి జ్ఞానం ఎలాంటిదంటే, స్టెఫనుకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే అతడు మాట్లాడేందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోతూ వచ్చినారంట. మన ఈ మధ్యలో ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు, అందుకేతో నాకు ఆయన గురించి అంతగా నాకు తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత చాలా చూశాను వీడియోలు. ఆ డిబేట్లో కూర్చున్నప్పుడు ఎదురుగుండగా వాళ్ళు వేసే ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్తే ఎదురుగుండ మనిషి మరలా సమాధానం చెప్పడానికి లేదు. కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే చంపేస్తూ వచ్చినారు. ఎందుకంటే ఈ మనిషిని డిబేట్లో కూర్చుంటే ఎవరు కూడా ఈ వ్యక్తితో ఏమి చేయలేము, పోరాడలేము, అతన్ని ఎదిరించలేరు అనమాట. ఎందుకంటే అతడు ఎదుటి మనిషి ఎన్ని మాట్లాడినా ఈయన ఒక్క మాటలు మాట్లాడితే మరలా తిరిగి దానికి ఆ వ్యక్తి మరలా సమాధానం ఇవ్వలేడు. కారణం ఏంటంటే అది ఆత్మజ్ఞానం అనమాట. స్టెఫను కూడా ఎలాంటి వాడంటే 10వ వచనం చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడుటేందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోతూ వచ్చినారంట. అంటే వారు ఏం చేస్తూ వచ్చినారంటే స్టెఫనుతో మాట్లాడటానికి ఎంతోమంది తర్కిస్తూ వస్తుంటే యేసు ప్రభువుని గురించి స్టెఫను చెప్పే మాటలు, తను చెప్తున్నటువంటి మాటలు, తనలో ఉన్నటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోతూ వచ్చినారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే వారు ఇతని మీద నేరం మోపాలని 11వ వచనం చూడండి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలకగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి
అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకుని మహాసమాజానికి తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టింది. వారు ఈ మనుషుడు ఎప్పుడూను ఈ పరిశుద్ధ స్థలమును మన ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలాంటి మాటలు చెప్తున్నారు? అబద్ధ సాక్షులను పెట్టారు. అబద్ధ సాక్షులు చెప్తున్నారు అనమాట. ప్రజలందరూ ఎదుటికి తీసుకొచ్చారు. స్టెఫను తీసుకుని వచ్చినప్పుడు అబద్ధ సాక్షులను పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మనుషుడు ఎప్పుడు కూడా మోషే గురించి, ఈ పరిశుద్ధ స్థలాన్ని గురించి మరి ఎంతో తప్పుగా మాట్లాడుతూ మేము విన్నామని చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్తూ వచ్చి అతన్ని చంపడానికి చూస్తూ వచ్చినారు. అతను చంపడానికి చూస్తూ వచ్చినప్పుడు అతని ముఖం ఎలా కనపడింది అంటే 15 వచనం చూడండి. సభలో కూర్చున్న వారు అందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం దేవదూత ముఖం వలె వారికి కనబడెను. స్టెఫను ముఖాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఎట్లా కనపడిందంట అండి? దేవదూత ముఖం వలె కనపడిందంట అతని ముఖాన్ని చూస్తూ వచ్చినప్పుడు. ఎందుకంటే స్టెఫను దేంతో నింపబడ్డాడంటే దైవత్వంతో నింపబడ్డాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం దైవత్వంతో నింపబడాలి. మనం నింపబడేది ఇతరులు చూస్తూ ఉంటారనమాట. మన ముఖంలో ఒక రకమైనటువంటి తేజస్సు ఉండాలి. మనల్ని ఇతరులు చూస్తూ వచ్చినప్పుడు ఆహా ఈయన క్రైస్తవుడు, ఈయన దేవుని బిడ్డ అనేది అట్లుగా ఉండాలి. మన జీవితం ఆ రీతిగా ఉండాలి. స్టెఫన్ను కూడా వాళ్ళు చూస్తూ వచ్చినప్పుడు అతనిలో ఉన్నటువంటి మాటలు, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని చూస్తూ వచ్చినప్పుడు, తన ముఖాన్ని చూస్తూ వచ్చినప్పుడు అతని ముఖం ఎట్లుందంట? అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి ఏం కనబడుతుందంట కదండి. కొంతమంది దేవుని బిడ్డలు అయినటువంటి వారు కొంతమంది ఎట్లా కనబడతారంటే, కొంతమందికి చూడంగానే తెలిసిపోద్ది అనమాట వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని. బైబుల్ లేకపోయినా మనం కూడా అట్లా కనిపించాలి. ఇతరులకు ఏం కనపడాలండి? క్రైస్తవుడిగా కనిపించాలంటే ఆయన పోలు నడుచుకోవాలి. ఆయన పోలు నడుచుకున్నప్పుడు ఆయనలాగా ఉంటాం. ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం పోలు నడుచుకున్నప్పుడు ఆయన వలే ఉంటాం. ఇతరులకు మనం ఎట్లా కనపడాలా? దేవదూత వలే దావీదు అట్లా కనపడ్డాడంట. దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం దావీదు యథార్థంగాను దైవదూత వలె కనపడుతూ వచ్చినాడంట ఆకీష్ రాజుకి. చూడండి 29వ అధ్యాయం, మొదటి సమూయేలు 29:6. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవం తోడు, నువ్వు నిజంగా యథార్థవంతుడివై ఉన్నావు. సార్లు మనం ఇక్కడ చూసినట్లు ఎట్లా కనపడుతున్నాడంట అంటే ఆయన యథార్థంగా కనపడుతున్నాడంట. కాబట్టి తను చూస్తూ వచ్చినప్పుడు తన దగ్గర ఏం కనపడుతుంది? ఇంకా చదువమ్మా. దండులో నువ్వు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నువ్వు నా ఎద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. కాబట్టి ఆకీష్ చూస్తూ వచ్చినప్పుడు తను ఎట్లా కనపడుతున్నాడంటే యథార్థవంతుడిగా కనపడుతున్నాడంట. 9వ వచనం చూడండి, 9. అందుకు ఆకీషు, దైవదూత వలె నువ్వు నా దృష్టి కనపడుతున్నావని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎట్లా కనపడుతున్నాడు దావీదు? దైవదూత వలె కనపడుతున్నాడు, దేవుని దూత వలె కనపడుతున్నాడు కదండి. 14వ అధ్యాయం రెండో సమూయేలు గ్రంథం. ఇక్కడ మరి యుక్తి గల స్త్రీ 14వ అధ్యాయంలో ఆమె కూడా మాట్లాడుతూ వచ్చింది, నువ్వు దేవదూత వలె ఉన్నావని మాట్లాడుతుంది. 14వ అధ్యాయం 2 సమూయేలు 14వ అధ్యాయం 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజునకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ వివేచింప చాలించి ఉన్నావు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఈమె కూడా ఏమంటుందంటే నువ్వు దేవుని దూత వలె ఉండవు అని మాట్లాడుతుంది అనమాట. కాబట్టి 20వ వచనం చూడండి, 20వ వచనం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసిను. ఈ లోకముందు సమస్తమును ఎరుగుటేందు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడు. ఈ బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి వీళ్ళిద్దరే చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా కనపడుతూ వచ్చినారంట? కొత్త నిబంధనలో స్టెఫను కనపడుతూ వచ్చినాడు, పాత నిబంధనలో దావీదు కనపడుతూ వచ్చినాడు. అంటే మనం కూడా దేవుని బిడ్డలైనటువంటి ఒక ప్రత్యేకంగా ఉండాలి.
మనం ఒక ప్రత్యేకంగా ఉండాలంటే దైవత్వంతో నింపబడి ఉండాలి. మనం పగలతో, ప్రతీకారాలతో, కక్షలతో, వివాదాలతో, అసూయతో, క్రోధముతో వీటితో నింపబడి ఉంటే మన ముఖాలు ఎందుకు కనపడతాయి? మన ముఖాలు అట్లా కనపడవు. మన ముఖాలు ఎట్లా మన మనసులో ఏది ఉందో అదే పైకి కనపడుతుంది మన రూపం. కాబట్టి అయితే స్టెఫను అయితే అట్లా కనపడలేదంట. స్టెఫను ఎట్లా ఉన్నాడు? స్టెఫను అతని ముఖం దేవదూత ముఖం వల్లే కనపడుతుందంట. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలను ఇతరులు చూస్తూ వచ్చినప్పుడు మనలో ఆ దైవత్వం అనేది కనిపించాలి. వీళ్ళు ఫలానా దేవుని నమ్ముకున్న బిడ్డలు, వీరిలో ఈ దైవత్వం ఉంది, వీళ్ళు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మనం చూసినప్పుడే మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం అనేది ఇతరులకు కనిపించాలి. స్టెఫనులో ఆ యొక్క విధానం కనపడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్టెఫను అలాంటి ఆ విధానంలో ఉంటూ వచ్చినాడు. కారణం ఏంటంటే స్టెఫనులో ఉన్నటువంటి ఆ దైవత్వంతో నింపబడినటువంటి వ్యక్తిగా స్టెఫను కనపడుతున్నాడు అనమాట. కాబట్టి స్టెఫను చూస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు మనల్ని కూడా కొంతమంది చూస్తే మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తి క్రైస్తవులాగా ఉన్నాడే అని. కొంతమంది నన్ను కూడా కొంతమంది ఏమంటారంటే, నా దగ్గర బైబుల్ లేకపోయినా, నిజమండి, కావాలంటే కొన్ని సందర్భాల్లో నన్ను కొంతమంది అంటారు, మీరు పాస్టర్ గారిలాగా ఉండారండి అంటారు. కారణం ఏంటంటే మనం చూసినప్పుడు ఈ వ్యక్తి ఒక పాస్టర్, లేకపోతే ఈ వ్యక్తి ఒక క్రైస్తవులాగా మనం ఇతరులకు ఏం కావాలి? కనిపించాలి. మొన్న కాంతమ్మకోళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ముదినేపల్లిలో ఒక బొప్పాస్కాయ కొనడానికి ఆగాను అనమాట. ఆగినప్పుడు ఆ వ్యక్తి ఎంత అన్నాడంటే, ఎంతండి ఈ కాయ అంటే 60 రూపాయలండి అన్నాడు. 60 రూపాయలు అన్నప్పుడు నేను అన్నాను, 50 రూపాయలకి ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు పాస్టర్ గారిలాగా ఉన్నారండి, తీసుకోండి అండి అన్నాడు. కారణం ఏంటంటే మనము ఇతరులకు ఎట్లా కనపడాలి? మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మనం ఒక ప్రత్యేకంగా దేవుని బిడ్డలైనటువంటి వెళ్ళి మనల్ని చూడంగానే వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళలో ఉన్నటువంటి ఆ విధానం వేరే, వీళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, ఆ రూపం అనేది దేవుడు మనలో కోరుకుంటున్నాడు. కారణం ఏంటి కదండి? కొంతమంది పూలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, మెట్లు పెట్టుకుని తిరుగుతూ, ఇవన్నీ అలంకరణ. వాళ్ళని చూసినప్పుడు ఎవడో క్రైస్తవుడు అనుకోడు. కారణం ఏంటంటే వాళ్ళు మనుషులకు భయపడి జీవిస్తూ ఉంటారు. అదేమనంటే బైబుల్ ఎక్కడ చూపించమంటారు. అందుకని ఆ స్త్రీల దగ్గర రాసాము. అక్కడ ఆ గోడకు పక్కన 2 పక్కల స్త్రీల వైపు ఏమేం పెట్టుకోవచ్చు, ఏమేం పెట్టుకోకూడదు అనేది అక్కడ రాసి పెట్టినాం. మనం చదివితేనే కదా దాని గురించి తెలిసేది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఒక ప్రత్యేకంగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులు మనం చూసినప్పుడు మనుషులకు భయపడి కాదు, ఒక ప్రత్యేకమైనది అవి పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు, బంగారు నగలు పెట్టుకోండి, లేకపోతే కొంతమంది పెట్టుకోవచ్చు అని కూడా పాస్టర్లు చెప్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎలపటి అలంకారం మీకు అలంకారం ఉండక అని అర్థం వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం కనబడేటువంటిది ఈ భౌతికమైనటువంటి అలంకరణ కాకుండా ఆత్మీయమైనటువంటి అలంకారంతో మనం ఉండాలి. మన యొక్క వస్త్రధారణ కానీ, మన యొక్క విధానం కానీ దేవుని బిడ్డలైనటువంటి వారంగా ప్రభువునకు తగినట్లుగా నడుచుకోవాలి కదా. బైబిల్లో ఒకళ్ళు ఉన్నారు, దెసలోనికీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి 6వ వచనం చదవమ్మా. 6 పరిశుద్ధాత్మలో కలుగు ఆనందంతోనూ గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారే. ఏమితో దెసలోనికీలో ఉన్నటువంటి సంఘం ఎవరిని పోలి నడుచుకుంటుందంటే అండి, మమ్మును ప్రభువును పోలి. మమ్మునంటే అపోస్తులను పోలి, ప్రభువును పోలి కదండి. అలాంటి ఆ విధానంలో మనం కనిపించాలి. అలాంటి పోలిక మనలో ఉండాలి. అలాంటి విధానంలో స్టెఫను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుని బిడ్డలారా, తను అలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు అన్నమాట. అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అనేక మంది ఎదిరించలేకపోతూ వచ్చినారు. చివరికి తనని ఏం చేస్తూ వచ్చినారు? చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ వచ్చినారు. అంతేకాదు, ఆయన చెప్పినటువంటి మాటలు యథార్థమైనవి. ఎందుకంటే నిజమైనవి చెప్తే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎలాంటి మాటలు చెప్పాడంటే చూడండి, చదువుకుందాం. 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు
లోబరుసునల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ముస్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుసిన వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఈ దినాన్ని చూస్తే క్రైస్తవులు ఏమైపోతున్నారంటే ఆచారాలతో నింపబడిపోతున్నారు, అలవాట్లతో నింపబడిపోతున్నారు. ఆదివారం నాడే ఫంక్షన్లు, ఆదివారం నాడే దినాలు, ఆదివారం నాడే తద్దినాలు. కాబట్టి మనుషులు ఏమైపోతున్నారంటే ఈ దినాన్ని ఆచారాలతో నింపబడిపోతున్నారు. రోజులు చూస్తున్నారు, అమావాస్యలు చూస్తున్నారు, దేవుని వాక్యానికి ఏమి లోబడుతున్నారు. ఈ దినాన్ని చూస్తే ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? వాగి 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 వాగేవాళ్ళు చచ్చిపోతున్నారు, కానీ దేవుని వాక్యం చెప్పేవాళ్ళు పోవడమే, కానీ మనం ఇక్కడే ఉంటున్నాం. ఏం మారుతున్నారండి ఈ రోజుల్లో? ఏం మార్పును పొందుతున్నాం మనం చెప్పండి? మనలో ఉన్నటువంటి అబద్ధాలు మాన్యామా? బూతులు మాన్యామా? మనలో ఉన్న కోపం మాన్యామా? అసూయ మాన్యామా? ఎందుకండి క్రైస్తవం నమ్ముకుని ఏం ప్రయోజనం? మనలో ఏమన్నా మార్పు ఉందా? క్రైస్తవులంగా మనలో ఏమన్నా మార్పు ఉందా అంట? ఏం మార్పు లేదు. ఏమన్నా భక్తి ఉందా? ఏదో చెప్తున్నాం, మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు అంతే. ఆ కూర్చున్న కాసేపు విని వెళ్ళిపోతున్నారు, అంతేగాని ఏం మార్పును అందటం లేదు. దేవుని వాక్యానికి ఏం చేయట్లేదు అంటే అండి, లోబట్టలేదు. ఎంతమంది లోబడుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు? చాలామంది లోబడరు ఇక్కడ ఉన్న వాళ్ళు, చాలామంది. ఈ దినాన్ని మందిరం ఇట్లా ఖాళీగా ఉందంటే అర్థం ఏంటి? మనలో ఏముంది? ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. దేవుని వాక్యానికి లోబట్టలేదు, లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. మార్పును ఉండటం లేదు, పాపం మానటలేదు, వ్యభిచారం మానట్లేదు, తాగుడు మానటం లేదు. ఎన్ని రోజుల నుంచి వచ్చినా అదే జీవితం. దేవుని వాక్యానికి ఏమైనా లోబడుతున్నారా? ఒక్కడ కూడా లోబట్టలేదు. మందిరం దాటామంటే మరలా లోకంలో కలిసిపోవడం, మరలా ఆదివారం దాకా లోకమే. ఏంటండి, మనకు పరలోక రాజ్యం ఉందనుకుంటున్నారా? స్టెఫను కూడా ఆ రీతిగా గర్జిస్తూ వచ్చినాడంట. 51వ వచనంలో ఏమని చూడండి. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుసునల్లని వారులారా, మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. కింద ఒకటేసి ఉంది మూల భాషలో. వంచని మెడగల వారులారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందలేని వారులారా. అంటే ఎలాంటి వారంట? వంచని మెడగలిగినటువంటి వారంట. వారు హృదయములను చెవులను సున్నతి పొందలేదు. వాళ్ళు ఇంకా తల్లోకి వెళ్తుంది, కానీ హృదయంలోనికి రావటం లేదు. హృదయంలోనికి దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు. మరలా కొంతమంది ఏమంటారండి, పాస్టర్ గారికి గద్దింపు ఎక్కువైంది అంటారు కొంతమంది. పాస్టర్ గారిలో గద్దింపు లేదంటారు కొంతమంది. నువ్వు వినే వాక్యం అంతా ఎడిపోతుంది. ఈ వాక్యం అంతా ఎడిపోతుందండి. వర్రి ఇదంతా ఎందుకు? ఈ పాస్టర్ గారు ఎక్కువ చెప్తాడంటారు కొంతమంది. ఏమైపోతుంది? ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఎట్లా చెప్పినా సరే ఏమన్నా మార్పు నొందుతున్నారు మనుషులు. ఏం మార్పు నొందటం లేదు. ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకా లోకం కొరకే ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఏం చేయట్లేదంటే లోబట్టలేదు, దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు. అంతేకాదు ఏం చేస్తూ వచ్చినారంట. 52వ వచనం చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనం. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుడు రాకను గురించి ముందు తెలిపిన వారిని సంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దాన్ని గైకొనలేదని చెప్పిన దేవుని వాక్యాన్ని ఏం చేయట్లేదంట? గైకొనటం లేదంట. మీ వద్దకు తీసుకురాబడినటువంటి వారిని 52వ వచనం చూడండి. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపకుండిరి? కొంతమంది ప్రవర్తనలు హింసిస్తూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తూ వస్తుంటే సేవకుల్ని కానీ ప్రవర్తనలు కానీ అనేక మంది హింసిస్తూ వస్తున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది జీవితాలు చూసినప్పుడు సేవకులకు కూడా ఎంతో బాధ, కలవరం. వాళ్ళ విషయంలో నెమ్మది ఉండదు, వారి విషయంలో దుఃఖమే. కాబట్టి కలవరం, బాధ ఇట్లా మనం చూస్తే ఎంతోమంది మరి లోకంలో చూసినట్లయితే మరి దైవ సేవకులైనటువంటి వారిని, సువార్థికులను దేవుని పత్రికలు ఇస్తుంటే ఎంతోమందిని కొడుతూ ఉన్నారు. లోకం ఎట్లయిపోయింది. ఎంతోమందిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది దైవ సేవకులను ఏం చేస్తున్నారు? సంపిపడేస్తున్నారు మతోన్మాదులు. లోకంలో అట్లా ఉంది. సంఘంలో చూస్తే సంఘంలో ఎంతో హింస. ఒక్క నెల రోజులు సేవ చేసి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అనేది తెలుస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం వినటం లేదు, వాక్యాన్ని మనం అంగీకరించడం లేదు.
యేసు ప్రభువారు కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము, ఈ మాట చదువుకుని ప్రభు యొక్క శరీరం రక్తంలో పాలు పొందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంనకు తోలుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క మాటలు మన పితరులైనటువంటి వారు ఎంతోమందిని బైబిల్లో కూడా ఎంతోమంది చంపేసినారు. 35వ వచనం చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేల్ రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకే కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద సింధింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతోమందిని వాళ్ళు రక్తం సింధిస్తూ వచ్చినారు మన పితరులైనటువంటి వాళ్ళు. మన పితరులు దేవుని వాక్యానికి లోబడలేదంట. అయితే ఇవన్నీ చెబుతూ వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పొండ్లు కొరికిరి. ఇక్కడ మనం చూస్తే కోపంతో మండిపడుతూ వచ్చినారంట. ఎందుకంటే నిజం చెప్తే ఎవరికైనా ఊరుకోరు కదా, నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నిజము నిప్పులాంటిది, నిజం చెప్తే ఊరుకోరు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కోపమే. వాళ్ళకు కూడా ఏమొచ్చింది, ఇప్పుడు కోపం వచ్చిందంట. 55వ వచనం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేర్చూచి దేవుని మహిమను, యేసు దేవుని కృపాశమందు నిలిచి ఉండట చూచి ఆకాశం తెరువబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయో చూచినప్పుడు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతన్ని రాళ్లతో కొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టేది. ఇక్కడ మనం చూసినట్లయితే పట్టణం వెలుపలకు తీసుకుని వచ్చి అతన్ని పట్టణం వెలుపలకు వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపినారంట. రాళ్ళు రువ్వి చంపినారంట. అంతేకాదు, రాళ్ళు రువ్వి చంపుతుంటే అతడు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి అతడు మోకాళ్ళిని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించును. స్టెఫను చివరి దశలోనికి వచ్చినప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ వచ్చినాడంట. ఆకాశం తెరవబడుతూ వచ్చిందంట. మనిషి కుమారుడు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉండటం చూస్తూ వచ్చినాడంట. ఆకాశం తెరవబడిందంట. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు, ఆ సింహాసనం పక్కనే యేసు ప్రభు నిలబడి ఉన్నట్లు స్టెఫను ఎదుర్కోవడానికంట. స్టెఫను తనకున్నటువంటి భక్తి జీవితానికి, తనకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితానికి, తనలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు అతన్ని చేర్చుకోవడానికి ఏం చేస్తూ వచ్చినాడంట అండి. అతన్ని దేవుడు చేర్చుకోవడానికి యేసు ప్రభు వారే స్టెఫను ఎదుర్కోవడానికి నుంచున్నాడంట. నిజంగా మరి మనం ఎప్పుడు లేచి నుంచుంటాం? ఇప్పుడు మనం అందరం కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు మనం లేచి నిలబడాలంటే ఎప్పుడు లేచి నిలబడతాం? మనకంటే గొప్పవారు వచ్చినప్పుడు మనం లేచి నిలబడతాం కదా. మనకంటే గొప్పవారు వచ్చినప్పుడు లేచి నిలబడతాం. అట్లాగే స్టెఫను చనిపోతుంటే యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినాడంట? లేచి నిలబడుతూ వచ్చినాడంట. అతన్ని ఎదుర్కోవడానికి, అంటే తనకున్నటువంటి భక్తి జీవితానికి. నిజంగా మరి భక్తుల మరణం యెహోవా దృష్టికి ఎంతో విలువైందనమాట. ఈ లోకంలో అలాంటి మంచి భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్టెఫను ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. 60వ వచనం చదువుకుందాం. అతడు మోకాళ్ళిని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. సార్లు మనం ఇక్కడ చూస్తే మరి చనిపోయేటప్పుడు కూడా వాళ్ళని దూషించలేదు.
అంటే ఎంత క్షమిస్తున్నాడు చూడండి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, మన సహోదరులను మనం క్షమిస్తున్నామా? ఏమి క్షమించడం లేదు. ఎంత వాక్యం వింటున్నాం, ఏమన్నా మన సహోదరుణ్ణి మనం క్షమిస్తున్నామా? మన సహోదరుణ్ణి మనం అంగీకరిస్తున్నామా? అసలు ఎట్లా ఉంటున్నామంటే అసలు ఎందుకు నమ్ముకుంటున్నామో కూడా మనకు తెలియట్లేదు అనమాట. ఎందుకు నమ్ముకుంటున్నాము కూడా తెలియని పరిస్థితి అయిపోయింది కదా. ఇన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, కానీ ఏమీ ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే సహోదరు ప్రేమ లేదు, సంఘంలో సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, క్షమించలేకపోతున్నాం. క్షణంగా క్షమించకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్తావు. ఈ సహోదరుని నువ్వు క్షమించకపోతే, ప్రేమించకపోతే రేపు నరకం తప్పదు. అగ్ని ఆరదు, పురుగు రావదు. ఇన్ని రోజుల నుంచి నమ్ముకున్నదంతా శుద్ధ వేస్టే. పరమ దరిద్రం ఇన్ని రోజుల నుంచి రావటం కూడా శుద్ధ వేస్టే. కారణం ఏంటంటే క్షమించే మనసు ఉండాలి. ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం వైపు ఏం చేస్తున్నాడంట? ఈ పాపం వారి మీద మోపొద్దని గొప్ప శబ్దంతో పలుకుతున్నాడంట. వాళ్ళు రాళ్లతో కొడుతుంటే చెప్తున్నాడంట, అయ్యా వీళ్ళని క్షమించు, అయ్యా ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. అలాంటి క్షమించే మనసు మనకుందా? నేటి దినాన అలాంటిది ఉందా మనలో? అలాంటిది మన జీవితంలో అలాంటిది లేదు, అలాంటి విధానం లేదు. కారణం ఏంటి? మనం క్షమించం. మనం మాత్రం క్షమించం. ఇతరులు క్షమించాలి మనల్ని, మనం మాత్రం క్షమించేది లేదు. మనం మాత్రం అట్లాగే ఉండాలి. ఎదుటివానికి మనం ప్రైజ్లాడి చెప్పం, ఎదుటివాడితో మనం ఫ్రీగా మాట్లాడడం. కాబట్టి మనం మాత్రం క్షమించం, కానీ ఇతరులు మాత్రం మనలను క్షమించాలి. అలాంటి జీవితం అయిపోయింది మనది. నమ్ముకున్నాం, ఏం ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే ఒక సామెత ఉంది. ఆ యొక్క పిల్లి అంట లండన్ వెళ్ళిందంట. పిల్లి లండన్ ఎందుకు వెళ్ళింది అంటే లండన్లో ఉన్న మహారాణి చూద్దామని వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? లండన్ వెళ్ళిందంట. లండన్ ఎందుకు వెళ్తుంది అంత దూరం అంటే అక్కడ ఉన్నటువంటి మహారాణి గారిని చూడాలి, ఆమెతో కలవాలని వెళ్ళిందంట. ఆమె కలవటమే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి బయటకు వస్తుందంట ఆమె, లండన్ మహారాణి. ఈమె వెళ్ళింది, పిల్లి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మహారాణి కలవాలని వెళ్ళింది, చూడాలని వెళ్ళింది. సరే మహారాణి వస్తుంది, గేట్ దగ్గర నిలబడ్డారు అందరూ. పిల్లి కూడా ఏం చేసిందంట? గేట్ దగ్గరే నిలబడిందంట. గేట్ దగ్గర నిలబడితే ఇక మహారాణి గారు రాబోతుందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అప్పుడు ఈ పిల్లికి ఒక ఎలిక కనపడిందంట. ఏం కనపడింది? ఎలిక. ఎప్పుడైతే ఎలిక కనపడిందో ఈలోపు దీన్ని వేటాడొద్దామని చెప్పి ఎలుక కోసం వెళ్ళిపోయింది పిల్లి. ఎలుక కోసం వెళ్ళి దానికోసం అట్టాడి ఇటాడి వెంటాడి తీసుకొచ్చారికి ఇంతలో మహారాణి గారు రావటం అయింది, వెళ్ళిపోవటం కూడా అయింది. రావటం అయింది, వెళ్ళిపోవటం అయింది. ఇక మరలా తిరిగి వెళ్ళిపోయింది. చాలామంది అంటున్నారంట, మరి లండన్లో ఉన్నటువంటి మహారాణి గారిని చూడటానికి వెళ్ళింది పిల్లి గారు, ఏమైందమ్మా చూసి వచ్చావు అంటే లేదు, చూడలేదు. ఎందుకని? అక్కడ దాకా వెళ్ళింది, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? చాలామందికి పిల్లి ఎలుగు తగలాటం ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఎంత భక్తి చేసినా ఎలుగు తగలాటం పోదు. ఎక్కడికి పోయినా, ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎన్ని సంఘ ప్రార్థనలకు వచ్చినా, ఎంత వాక్యం విన్నా ఈ ఎలుగు మాత్రం పోదు. ఈ ఎలుకని ఎంటాడదాకా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలుకని ఎంటాడటానికి వెళ్ళిందంట. మన జీవితాలు కూడా అంతే. ఇన్ని రోజుల నుంచి మందిరానికి వస్తాం, కానీ ఆ ఎలుకని ఎంటాడటం మాత్రం మనం మానుకోం, దాన్ని మాత్రం విడిచిపెట్టాం మనం. కారణం ఏంటంటే మనం అట్లా ఉంటాం, మన జీవిత విధానం ఆ రీతిగా ఉంది. కాబట్టి ఎంత వాక్యం విన్నా ఏమీ ప్రయోజనం లేని స్థితి, మనుషుల్లో మార్పులు ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఈ రీతిగా మనం కూడా ఉండకూడదని స్టెఫను వలే ఉండాలి. స్టెఫను ఏం చేస్తూ వచ్చినాడండి? స్టెఫను మంచివాడు అంట కదా, మంచివాడు. తర్వాత విశ్వాసంతో 5వ వచనంలో విశ్వాసంతో నింపబడ్డాడంట, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట, కృపతో నింపబడ్డాడంట, బలముతో నింపబడ్డాడంట, జ్ఞానంతో నింపబడ్డాడంట కదా. తర్వాత ప్రేమతో నింపబడ్డాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమతో నింపబడ్డాడు కనుక తండ్రి వీరిని క్షమించు, ఈ పాపము వీరి మీద మోపొద్దని చెప్పి ప్రార్థన చేశాడు. చివరిలో చనిపోయేటప్పుడు కూడా వారిని క్షమించమని ప్రార్థన చేశాడు, కానీ శిక్షించమని ప్రార్థన చేయలేదు. కాబట్టి మనం కూడా స్టెఫను వంటి వారంగా ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం ఇది కొద్ది రోజులే.
ఇది ఎంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. ఈ ఎలుగు తగలాటలు పెట్టుకోవద్దండి. ఒకసారి 2 పిల్లులు వస్తున్నాయి అంట. 2 పిల్లులు నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో వాటికి ఒక రొట్టె దొరికిందంట. రొట్టె దొరికితే ఈ 2 పిల్లులు అనుకున్నాయంట, ఈ 2 దోస్తులే, ఈ 2 పిల్లులు దోస్తులే. అయితే రొట్టె దొరకంగానే ఈ 2 పిల్లులు ఏం చేసినాయి, ఆ రొట్టెని చెరిసగం తుంపుకున్నాయి. ఒక రొట్టె ఎక్కువ వచ్చింది, ఒక ముక్క ఎక్కువ వచ్చింది, ఒక ముక్క తక్కువ వచ్చింది. ఈ 2 ఏమో వాదనాడుకుంటున్నాయి, పెద్ద ముక్క నాకంటే పెద్ద ముక్క నాకు అనుకుంటున్నాయి. ఇంతలోకి మధ్యలోకి ఏది వచ్చింది, కోతి వచ్చింది. కోతి వచ్చి కాటా తీసుకుని వచ్చింది కోతి. ఇగో ఈ 2 ముక్కలు ఇందులో పెట్టండి అంది. 2 ముక్కలు దాంట్లో పెట్టారు. దాంట్లో పెట్టినప్పుడు ఎటువైపు అయితే ఎక్కువ మగ్గుందో అటు పక్కన తుంచుకు తినేస్తుంది. ఈ పక్కన తుంచింది, మరలా ఈ పక్కన పెరిగింది, మళ్ళీ ఈ పక్కన తుంచుతుంది. ఈ కాటలు ఉన్నటువంటి ముక్కను ఏం చేస్తుందంటే ఏది ఎక్కువగా ఉంటే అది తుంపుతుంది, తినేస్తుంది. చివరికి మిగిలింది ఏంటంటే చివరికి ఏం మిగల్లా, మొత్తం అదే తినేసింది. కాబట్టి ఇప్పుడు ఈ 2టికి ఏం మిగిలింది, ఈ 2టికి ఏం మిగల్లా. క్రైస్తవులు కూడా అంతే. దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి రోజుల తరబడి వస్తాం, కానీ సహోదర ప్రేమ మనలో ఉండదు. ఎంత మందిరానికి వచ్చినా, ఎంత దేవుని మందిరానికి వచ్చినా దేవుని ప్రేమ, సహోదర ప్రేమ మనలో లేకపోతే శుద్ధ వేస్ట్. మధ్యలో సాతనుడు వచ్చి ఎత్తుకుని పోతాడు అంతే. కాబట్టి మనము ఆ రీతిగా ఉండకుండా స్టెఫను వంటి వారంగా మన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. స్టెఫను ఇలాంటి మంచి తలాంతులతో దేవుని యొక్క కృపతో నింపబడిన వాడు స్టెఫను. దేవుని నమ్ముకున్నామంటే, ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే మనలో ప్రతికారాలు పగల కోసం కాదు, దేవుణ్ణి ఆరాధించే బిడలంగా, దేవునికి నమ్మకమైన బిడలంగా, మంచి వారంగా నీవునే మనం కలిగి ఉండాలని, 500 నింపుదలతో నింపబడే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మన మధ్యన ఉన్నది. మనమే పరీక్షించుకుందాం. వాక్య పెలుగులో ఈ సమయం చాలా అమూల్యమైనది. దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచరించేటువంటి సమయం. మనం అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా ప్రభు శరీరంలో యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాలి. మన జీవితం ఏ రీతిగా ఉందో, స్టెఫను యొక్క జీవితం ఏ రీతిగా ఉందో, మన పరిస్థితి ఏ రీతిగా ఉందో, మనం ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామో మనల్ని మనమే పరీక్షించుకుందాం. స్టెఫను దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. మనం విని మేలు పొంది స్టెఫను వంటి వారంగా జీవిస్తే మనం ఎంతో ధన్యులం. మనకు పరలోక రాజ్యం దక్కుతుంది. దేవుడే మన కొరకు నిలబడి ఉన్నాడు. కాబట్టి అలాంటి వారంగా ఉందామా, లేకపోతే స్టెఫను వంటి జీవితాన్ని కాకుండా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, వ్యర్థమైన వాటి కొరకు జీవిస్తూ, వ్యర్థమైనటువంటి అనుభవంలో నీవునే మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకుని ఆ రీతిగా మనం నడుచుకుందాం. కేవలం ధర్మశాస్త్రం దేవుడు మనకిచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చినాడు, దాన్ని అనుసరించి నడవాలి. అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాం. స్టెఫను యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. నీ పక్క వారిని చూడొద్దు, నీ వెనక వారిని చూడొద్దు, నిన్ను నువ్వే పరీక్షించుకో. స్టెఫను యొక్క జీవితానికి, నీ జీవితానికి టాలీ చేసుకో. రేపు నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావో, పరలోక రాజ్యానికి వెళ్తావో నిశ్చయం చేసుకో. పశ్చాత్తాపడు. ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో యోగమైన రీతిలో నువ్వు పాలు పొందు. వాక్యాన్ని అంగీకరించు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, దేవుడే మాట్లాడాడు అనుకో, మనుషులు మాట్లాడాడు అనుకోవద్దు. దేవుడు తనతో మాట్లాడించున్నాడు. నా జీవితం ఇలాగుంది కదా అని నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొందితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో, శారీరకంగా ఎదుగుతున్నావో, నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేస్తుంది. నీ ఆత్మే నీ మీద సాక్షి. నీ ఆత్మ నేరారోపణ చేస్తుంది. నిన్ను నువ్వు పరీక్షించుకుని ప్రభువుకు దగ్గర ఉంటున్నావో, దూరంగా ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకుని ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం.